నమో గురుభ్యః. మనము మన వ్యాస మహర్షి మనకిచ్చిన మహాభారతంలో అరణ్య పర్వలో ఉన్నామిప్పుడు. అగస్త్యుల వారి ఉపాఖ్యానం జరుగుతూ ఉన్నది. మనకు ఈ అగస్త్య ఉపాఖ్యానంతో వ్యాసుల వారు ఏమి చెప్పదలుచుకున్నారు అని మనం ఇంకా తెలుసుకోవలసి ఉన్నది. ఇప్పుడైతే కేవలము కథాపరంగా చూస్తూ వెళ్తూ ఉన్నాము. అయితే దీనికి మూలాలు మన శృతుల్లో కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఈ వృత్రాసురుడు ఎక్కడున్నాడు? ఈ అగస్త్యుడు ఎక్కడున్నాడు? అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇంద్రుడు వృత్రుడిని ఎట్లా చంపాడు? ఏం జరిగింది? అసలు వాళ్ళందరికీ గూడా అగస్త్యుడితోటి కనెక్షన్ ఎట్లా ఉన్నది? అయితే కథ బానే ఉంది గానీ, దాని తత్వార్థం ఏమి అని ఇదంతా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మన భారతంలో చెప్తున్నది చూస్తూ ప్రయత్నమైతే ఇప్పుడు చేద్దాము. కాక మన వేదాల్లో ఉన్న విషయాన్ని అక్కడి నుంచే మనము చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ కాంటెక్స్ట్ చదువుకోవాలి. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ సరిగ్గా అర్థం గాదు. కాబట్టి ఇప్పటికైతే మనకున్నది ఇంతవరకే యాక్సెస్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ భారతం నుంచే చూడాలి. పోనీ ఇదైనా సరే చాలా సుఖకరమైన ప్రయత్నమా అంటే కాదు. మన ప్రస్థానం మొత్తము ముళ్ళ దారి. మన అగస్త్యోపాఖ్యానంలో గూడా ఇంతకుముందు నల దమయంతి ఉపాఖ్యంలో లాగానే ఇంకా ప్రతి చోట ఎక్కడ చూసినా ఇట్లానే ఉంటుంది గాబట్టి, అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఇక్కడ గూడా విపరీతమైన ప్రాక్షిప్తాలతో కూడి ఉన్నది. ఆ ప్రాక్షిప్తాల్ని ఐడెంటిఫై చేసి, తీసి పక్కన బెట్టి కేవలము మన వ్యాసుడు చెప్పిన మూల కథను మాత్రం పట్టుకుని విచారణ చేస్తే మనకు తత్వార్థం బయటబడి అవగతమవుతుంది. కానీ మాత్రము ఈ ప్రాక్షిప్తాల మధ్యలో అసలు ఉన్నదెంతో, వాళ్ళు తీసేసిందెంతో, కలిపిందెంతో తెలియకుండా ఉన్న సందర్భంలో, తీసేసిన దాన్ని మనం ఏమీ చేయలేము. ఉన్న దాంట్లో నుంచి ప్రాక్షిప్తాల్ని తీసి పక్కన పెట్టి, ఇంక మిగిలిన దాంతో మనము అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనకు అవకాశం ఉన్నంత వరకు మాత్రం ప్రయత్నం చేద్దాము. కనీసము సూత్రప్రాయంగానైనా, అల్పంగానైనా సరే తత్వార్థం బోధపడితే పట్టుకుందాము. మళ్ళీ ఎక్కడైనా మార్పులు, చేర్పులు, ఏర్పులు, కూర్పులు లేకుండా ఉన్న ప్రతి దొరికితే మన శృతుల్లో ఎక్కడైనా ఈ కథ గురించి అక్కడి నుంచి చూద్దాము. మనము తెలుసుకోవాలని కూర్చుంటే అవకాశం కలుగుతుంటుంది తప్పకుండా. ఈలోగా మాత్రం ఇక్కడున్నది ఎంతుందో అంత అవకాశం ఉన్నంత చూద్దాము. కేవలం కథగానైతే మన వ్యాసుల వారు ఏది మనకివ్వలేదు. కథల్లో పెట్టి పరోక్షేణ కథితం అని గూడా జెప్తుంటారాయన. నేను పరోక్షంగా జెప్తున్నాను ఈ విషయాన్ని. నువ్వు తత్వతః పట్టుకో, యథార్థంగా పట్టుకో అని. కానీ ఏంటంటే, ఆయన పరోక్షంగా చెప్పి మనల్ని యథార్థంగా పట్టుకోమనేలోగా, మధ్యలో ప్రాక్షిప్తాలు ఎక్కువవ్వడం చేత, మనకి అవస్థ ఒకటి ఉంటుంది మన ప్రస్థానంలో అడ్డుగా. చూద్దాము మనం చేయగలిగింది చేద్దాము. కాబట్టి కథాపరంగా అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, మన యుధిష్ఠిరుడు మిగిలిన వాళ్ళందరితో కలిసి ఆయన అడవిలో అన్ని తీర్థాలు సేవిస్తూ ఉన్న సందర్భంలో ఒక ప్రాంతంలో ఒక ఆశ్రమం కనిపించింది. దాని పేరు అగస్త్యాశ్రమం అని చెప్పారు. అక్కడ వాతాపి, ఇల్వలుడు అని ఎవరో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు దానవులు ఉన్నారు. వాళ్ళలో మన ఇల్వలుడు వాతాపిని ఇంటికొచ్చిన అతిథులకు అన్నంగా వండి మళ్ళీ ఆయన పిలిచేసరికి వాతాపి తిరిగొస్తాడు. ఈ అన్నం తిన్న అతిథులు మరణిస్తూ ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ధనం కావాలని ఆశించి మన అగస్త్యుడు ఎవరో ఇద్దరు, ముగ్గురు రాజుల దగ్గరికి వెళ్లి అడిగారు. వాళ్ళు లేవని చెప్తే ఆయన వాళ్ళని గూడా వెంటపుచ్చుకొని ఇదిగో ఈల్వలుడి దగ్గరికి వెళ్ళి ఆయన అట్లనే ఎప్పటిలాగానే వాతాపిని వండి పెట్టాడు. ఈయన తిని అరిగించేసుకున్నాడు. ఆయనింకా సరే అయితే ఏం గావాలి అని అడిగాడు. నాకు ధనం కావాలి మా అందరికి అంటే ఆయన నువ్వు గెస్ చేసావంటే కరెక్ట్‌గా ఇస్తాను అంటే ఈయన కరెక్ట్‌గా గెస్ చేసాడు. ఆయన ఇచ్చి పంపించాడు అని మన లోమశిల వారు ఈ కథని యుధిష్ఠిరుడికి చెప్తే, "అంతా బాగుంది గురువుగారు. అయితే ఈ అగస్త్యుల వారి గురించి ఇంకా ఏమైనా చెప్పండి" అని అడుగుతాడు. అప్పుడు మన లోమశిల వారు ఏం చెప్తున్నారంటే అనగనగా మన
దేవతలకు దానవుల నుండి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అదే సమయంలో వృత్రుడు వాళ్ళని ఎక్కువగా హింసిస్తూ ఉంటే, వృత్రుడిని సంహరించడం కోసము ఏమి చెయ్యాలి అని అడిగితే బ్రహ్మదేవుడు, అదిగో దధీచుడు అన్న మహర్షి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన అస్థికలిస్తాడు. వాటితో మీరు వజ్రాయుధాన్ని తయారు చేసుకొని ఇంద్రుడు ఆ ఆయుధాన్ని వాడుతూ మన వృత్రుడిని సంహరించొచ్చు అని చెప్తే, సరే అని వీళ్ళు వెళ్లి దధీచుడిని అడిగారు. దధీచుడు అంగీకరించాడు. ఆయన దేహాన్ని త్యజించాడు. వాళ్ళ అస్థికలు పుచ్చుకున్నారు. వెళ్లి త్వష్టను అడిగారు. త్వష్ట ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. వాళ్ళు దాన్ని తీసుకుని బయలుదేరారు అన్న చోట పోయిన వారం ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. లోమశుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. తతః సహ వజ్రీ బలిభిః దైవతైః అభిరక్షితః ఆససాద తతః వృత్రం స్థితం ఆవృత్య రోదసి. తతః ఇంక మన వజ్రీ ఆ వజ్రాన్ని ధరించి ఇంద్రుడు బలం కలిగిన దేవతలతో కూడి వాళ్ళు ఆయన్ని రక్షిస్తూ ఉండగా, ఆయన వెంట నడుస్తూ ఉండగా, తతః ఇంకా మన ఇంద్రుడు ఆ వజ్రి వృత్రుడి దగ్గరికి ఆససాద వచ్చాడు. వృత్రుడు ఎట్లా ఉన్నాడు అంటే, రోదసి ఆవృత్య స్థితం. రోదసి అంటే భూమి ఆకాశాలు రెండింటిని కలిపి రోదసి అని పిలుస్తారు. ఈ భూమి ఆకాశాలను మొత్తాన్ని ఆవరించి నిలబడి ఉన్నాడు వృత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు మన వజ్రి. కాలకేయైః మహాకాయైః సమంతాత్ అభిరక్షితం సముద్యత ప్రహరణైః సశృంగైః ఇవ పర్వతైః. మన వృత్రుడు కేవలము భూమి ఆకాశాలను ఆవరించి ఉండడం మాత్రమే గాదు, అసలు మొత్తం కాలకేయులన్న మహాకాయులందరూ గూడా సమంతాత్ అన్ని వైపుల నుంచి ఆయన్ని రక్షిస్తూ ఉంటే, వాళ్ళెట్లా ఉన్నారు ఈ కాలకేయులు, ఆ మహాకాయులు? సముద్యత ప్రహరణాయుధాలతో ఉన్నారు. ఆయుధాలన్నీ ఎత్తి పట్టుకుని ఉన్నారు. ఒక్కొక్కళ్ళు శృంగాలతో ఉన్న పర్వతాల్లాగా ఉన్నారు. వాళ్ళందరి చేత పరివృతుడై వాళ్ళు రక్షిస్తూ ఉండగా, మనవాడు వృత్రుడున్నాడు. ఇటువైపు కాలకేయుల రక్షణలో వృత్రుడు, అటువైపు దేవతల రక్షణలో ఇంద్రుడు ఉన్నారు. తతః యుద్ధం సమభవత్ దేవానాం సహ దానవైః ముహూర్తం భరతశ్రేష్ఠ లోకత్రాసకరం మహత్. ఇంక తతః ఒక మహాయుద్ధం సమభవత్ బయలుదేరింది దేవతలకు దానవులతో. ఇంక క్షణంలోనే అది లోకాలన్నింటినీ త్రాసము భయపెట్టే విధంగా మహత్కరంగా మహాయుద్ధము మొదలయ్యింది. ఓ భరత శ్రేష్ఠ యుధిష్ఠిర, తే హేమకవచాః భూత్వా కాలేయాః పరిఘాయుధాః త్రిదశాన్ అభ్యవర్తంత దావదగ్ధాః ఇవ అద్రయః. తే వాళ్ళందరూ కాలేయులందరూ కూడా పరిఘాయుధాః పరిగలు ఇనుప గుదియలు మొదలైన ఆయుధాలన్నీ బుచ్చుకుని హేమ కవచాః బంగారపు కవచాలన్నింటినీ ధరించి ఇంకా దావదగ్ధాః అద్రయః ఇవ ఏదో దావానలంతో రగిలిపోతూ ఉన్న పర్వతాల్లాగా త్రిదశులను మన దేవతలను చుట్టుముట్టి అడ్డగిస్తూ యుద్ధానికి బయలుదేరొచ్చారు. జ్ఞాత్వా బలస్థం త్రిదశాధిపం తు ననాద వృత్రః మహతః నినాదాన్ సహ శక్రవజ్రాభిహతః పపాత మహాసురః మహాన్ శైలవరః యథా. ఇంకా మన వృత్రుడు మన త్రిదశాధిపుడు, త్రిదశులకు అధిపుడు రాజుగారు మన ఇంద్రుడు బాగా బలంతో ఉన్నవాడు అని జ్ఞాత్వా చూసుకుని మహతః నినాదాన్ ననాద గట్టిగా పెడబొబ్బలన్నీ పెట్టాడు, సింహనాదాలన్నీ చేశాడు యుద్ధానికి సన్నద్ధుడవుతూ. ఈలోగా సహ శక్రుడు మన శక్రుడు వజ్రాయుధాన్ని తీసి ఆయన పైన ప్రయోగించేసరికి మన సహా వృత్రుడు ఆ వజ్రాయుధం శక్రుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధం చేత దెబ్బతిన్న పాడై మన మహా అసురుడు పపాత
మరణించాడు. పడిపోయాడు. ఎట్లా అంటే యథా మహాన్ శైలవరహ ఇవ మహాశైలం ఒక పెద్ద మహాపర్వతము మన ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధానికి తెగిపోయినట్టు ఆయన గూడా నేల మీద కూలిపోయాడు. సర్వే చ దేవాః ముదితాః ప్రహృష్టాః మహర్షయః చ ఇంద్రం అభిష్టువంతః సర్వాంశ్చ దైత్యాన్ త్వరితాః సమేత్య జగ్నుః సురాः వృత్రవధాభితప్తాన్. ఇంక దేవతలందరూ గూడా సర్వే ముదితాః ఎంతో మోదించారు. ప్రహృష్టాః ఎంతో సంతోషంతో ఉన్నవాళ్ళై మహర్షులతో సహా అందరూ గలిసి ఇంద్రం అభిష్టువంతః ఇంద్రుణ్ణి ఎంతో గొప్పగా అభినందించారు. వృత్రుణ్ణి సంహరించినందుకు. ఇంక తర్వాత సర్వాన్ దైత్యాన్ మిగిలిన దైత్యులందరినీ గూడా త్వరితాః ఇంక మహావేగంతో మన సురాహ దేవతలందరూ గూడా సమైత్య కలిసి వృత్రవధాభితప్తాన్ వృత్రుడు మరణించాడని ఎంతో బాధపడుతూ ఉన్న మన దైత్యులందరూ కాలేయులందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ గూడా మన దేవతలందరూ కలిసి జగ్నుహు సంహరించేశారు. తే వధ్యమానాః త్రిదశైః తదానీం సముద్రం ఏవ ఆవిశుః భయార్తాః ప్రవిశ్య చ ఏవ ఉదతిం అప్రమేయం ఝషాకులం రత్నసమాకులం చ. వాళ్ళందరూ ఈ విధంగా దేవతలందరూ వెంటబడి తరిమి సంహరిస్తూ ఉంటే వధ్యమానాః అట్లా చచ్చిపోతూ ఉన్నవాళ్ళు త్రిదశుల చేతిలో చావు తప్పించుకుని బయటపడ్డం కోసం తదానీం ఇంకప్పుడు భయార్తాః భయంతో ఆర్తి చెంది ఉన్న వాళ్ళై సముద్రం ఏవ సముద్రంలోకే ఆవిపిశుః అందరూ చేరిపోయారు. అందరూ భూమిని వదిలిపెట్టి సముద్రంలోకి పారిపోయారు. ఇంక వాళ్ళు ఉదతిం అప్రమేయం ఆ అప్రమేయమైన సాటి లేని ఉదతిని అదెట్లా ఉన్నది సముద్రము ఝషాకులం రకరకాల చేపలతో, తిమింగళాలతో వాటితో నిండి ఉన్నది. అట్లానే రత్న సమాకులం రత్నాలతో కూడా నిండి ఉన్నది. అటువంటి మన సముద్రంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఊరికినే ఊరుకోలేదు వాళ్ళు. తదాస్మ మంత్రం సహితాః ప్రచక్రుః త్రైలోక్య నాశార్థం అభిస్మయంతః తత్రస్మ కేచిత్ మతినిశ్చయజ్ఞాః తాన్ ఉపాయాన్ అనువర్ణయంతి. తదా ఇంకప్పుడు వాళ్ళు ఏం చేశారట సహితాః అందరూ కలిసి వృత్రుడు మరణించారు. ఇంక వీళ్ళు మాత్రం మిగిలారు. వీళ్ళు త్రైలోక్య నాశార్థం ముల్లోకాలు నశించిపోవడానికి ఈ ప్రయోజనం సాధించడానికి ఏమి చెయ్యాలి అని మంత్రం ప్రచక్రుహు మంత్రాంగం ఆలోచన చేసుకున్నారు. అందరూ పారిపోయారు. దేవతలు వెంటబడి చంపుతూ ఉంట సముద్రంలోకి వెళ్ళి అక్కడ దాక్కుని వాళ్ళందరూ అక్కడ కలిసి ముల్లోకాలని మొత్తాన్ని నశింపచేయడం ఎట్లా అని ఆలోచన మొదలుపెట్టారు. అభిస్మయంతః చాలా విస్మయంతో ఉన్నారు వాళ్ళు. ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని మనం ఇప్పుడు ఈ విధంగా చేద్దాము, 3 లోకాలు నశింపచేద్దాము, మనము లెట్స్ అవెంజ్ వృత్ర అని అనుకున్నారు. తత్ర అప్పుడేం జరిగిందిట కొంతమంది మతి నిశ్చయజ్ఞాః మంచి మంచి ఆలోచనలను నిశ్చయాత్మకంగా చేసి చెప్పగలిగే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళు తాన్ ఉపాయాన్ అనువర్ణయంతి వాళ్ళు తలా ఒక ఉపాయం చెప్పారు. ఎవరికి తోచిన ఉపాయం వాళ్ళు ముల్లోకాల్ని నశింపచేయడం కోసము ఏమి చెయ్యొచ్చు అని అందరూ వాళ్ళ సలహాలు చెప్తూ వచ్చారు. చివరికి కొంతమంది ఒక చాలా మంచి ఉపాయం చెప్పారు. తేషాంతు తత్ర క్రమకాలయోగాత్ ఘోరా మతిః చింతయతాం బభూవ. ఏ సంతి విద్యా తపసోపపన్నాః తేషాం వినాశః ప్రథమంతు కార్యః. తేషాం వాళ్లకు తత్ర అక్కడ ఆ విధంగా కూర్చొని అందరూ ఆలోచన చేసుకుంటూ ఉంటే కాలక్రమ యోగాత్ కాలక్రమంలో ఆ సమయానికి రావాల్సిన ఆలోచన ఒకటొచ్చింది. భయంకరమైన ఘోరమైన మతి ఆలోచన. చింతయతాం బభూవ చింతయతాం ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకు ఒక మంచి ముల్లోకాలను నశింపచేసే భయంకరమైన ఘోరమైన మతి ఆలోచన కలిగింది. ఒక బుద్ధి పుట్టింది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారంటే
ఎవరెవరైతే సంతి ఉన్నారో, ఎవరెవరైతే విద్యా తపస్సులతో ఉపపన్నమై ఉన్నారో, విద్య అంటే జ్ఞానము, తపస్సు అంటే వైరాగ్యము. జ్ఞాన వైరాగ్యాలతో కూడి ఉన్నవాళ్ళు ఎవరెవరున్నారో, తేషాం వినాశః వాళ్ళను నశింప చెయ్యడమే మనకు ప్రథమం కార్యహత్తు ప్రథమ ముఖ్యమైన పని. ముందు మనం ఏం చెయ్యాలి అంటే, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళను నశింపచేశామంటే, వాళ్ళ వల్లే గదా ధర్మం నిలబడుతుంది. ధర్మం ఉన్నందువల్లే గదా అది ఆధారంగా లోకాలన్నీ నిలబడతాయి. లోకాలను నశింప చెయ్యాలి అంటే చాలా సులువైన మార్గము ధర్మం నశింప చెయ్యడమే. ధర్మం అంటే దాని అర్థమే ఆధారం. ఇప్పుడు ధర్మం నశించిపోయింది అంటే ధర్మం ఆధారంగానే గదా జగత్తంతా ఉన్నది. ధర్మం ఆధారంగానే గదా లోకాలన్నీ ఉన్నవి. ధర్మం నశిస్తే లోకాలన్నీ కూలిపోతాయి. ఈ ధర్మము ఎవరిని ఆధారం చేసుకొని నిలబడి ఉంటుంది అంటే, అదిగో తపో విద్యలు కలిగిన వాళ్ళను కదా! జ్ఞాన వైరాగ్యాలు ఉన్న వాళ్ళలో ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని బట్టి లోకాలు నిలబడి ఉంటాయి. లోకాల్ని కూల్చేయాలి అంటే ధర్మాన్ని నేలమట్టం చేయాలి. ధర్మాన్ని నశింపజేయాలి. ధర్మము ఎక్కడుంటుంది మనం నశింపచేయడానికి అంటే, అదిగో జ్ఞానము, తపస్సు కలిగిన వాళ్ళలో ఉంటుంది. వీళ్ళని నశింపచేస్తే ధర్మం పోతుంది. ధర్మం పోతే లోకానికి ఆధారం లేకుండా లోకాలన్నీ అప్రతిష్ట పాలవుతాయి. అప్రతిష్ట పాలవ్వడము అంటే అర్థము ఆధారం లేకుండా పోవడము. అప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠ లేకపోవడం. ప్రతిష్ఠ అంటే దేని ప్రతిష్ఠ ఉన్నదో, దేన్ని ఆధారంగా చేసుకుని ఉన్నదో అది ప్రతిష్ఠ. అది లేకపోతే అప్రతిష్ఠ. అప్రతిష్ఠ పాలైపోవడము అంటే ఇంక ఏ ఆధారం లేకుండా పోయాడు అని అర్థం. ఆ రకంగా లోకాలన్నీ అప్రతిష్ఠ పాలైపోవాలి అంటే, ఆధారం లేకుండా పోవాలి అంటే ధర్మం పోవాలి. ధర్మం ఎట్లా పోతుంది అంటే దాన్ని ఆచరించే వాళ్ళు లేకపోతే ధర్మం ఎట్లా నిలబడి ఉంటుంది కదా! ఆచరించే వాళ్ళు శూన్యమైతే, ఆచరించే వాళ్ళు నశిస్తే ధర్మం గూడా నశించవలసి వస్తుంది. ధర్మం నశిస్తే ఆధారం నశిస్తుంది. ఆధారం నశిస్తే లోకాలు ఎట్లా నిలబడతాయి? దేని ఆధారంగా? అది విషయం. కాబట్టి మనము ఈ పని చేద్దామని ఇంక అంతా ఇంతా కాదు. అంతా ఇంతా కాదు. మన వాళ్ళకి తెలివితేటలు మొత్తం వేదోపనిషత్తులు, బ్రహ్మసూత్రాల దాకా అన్నీ చదువుకొని కూర్చున్నారు. వాళ్ళకి మొత్తం వచ్చు. వాళ్ళకి చాలా తెలివితేటలున్నాయి. మహాజ్ఞానులు. కాబట్టి ఆ జ్ఞానమంతా ఉపయోగించి నాశానికి వాడుతూ ఉన్నారు. లోకాః హి సర్వే తపసా ధ్రియన్తే తస్మాత్ త్వరధ్వం తపసః క్షయాయ. ఏవం హి సర్వే గతబుద్ధిభావాః జగద్వినాశే పరమప్రహృష్టాః. ఇంకా లోకాః సర్వే లోకాలన్నీ గూడా తపసా ధ్రియంతే తపస్సు చేతనే నిలబడి ఉన్నాయి కదా! తపస్సంటే ఇక్కడ ఆలోచన. తపస్సంటే ఇక్కడ ఇటువైపు జ్ఞానము, అటువైపు వైరాగ్యము 2 గూడా తపస్సే. జ్ఞాన వైరాగ్యాల్ని రెండింటిని తపస్సని పిలవచ్చు. తపస్సన్న ఒక్క పదంతో, తపః అన్న పదంతో జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని రెండింటిని చెప్పొచ్చు. రెండింటికి కూడా అర్థం అదే. ఎట్లా? తపించడము అంటే తపింప చెయ్యడము, ఎండగట్టేయడం, కృశింప చెయ్యడము. ఇంద్రియాల్ని కృశింప చేస్తే దాని పేరు తపస్సు. ఇంద్రియాలు కృశించిపోవడం అంటే ఏమి? ఇంద్రియ విషయాలతో సంపర్కం లేకపోవడము. దాని పేరే వైరాగ్యం కదా! ఇంద్రియ విషయాల పట్ల వైరాగ్యము. అది తపస్సు. అట్లానే తపించడం అంటే ఆలోచించడం అంటే జ్ఞానం. తపస్సు అంటే ఇటు జ్ఞానం అని అర్థం ఉంది. అటు ఇంద్రియాల్ని తపింప చేయడము అంటే వైరాగ్యము అని అర్థం ఉంది. కాబట్టి ఈ జ్ఞాన వైరాగ్యాలతోటే గదా లోకాలన్నీ ధరింపబడుతూ ఉన్నాయి ధ్రియంతే. తస్మాత్ కాబట్టి మనం ఏం చేద్దామంటే త్వరగా మనము తపసః క్షయాయ తపస్సును క్షయింపచేయడం కోసం త్వరపడదాము. మనము ముందు ముఖ్యంగా వెంటనే తొందరపడి తపస్సుని నశింపచేద్దాము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏవం హి సర్వే ఈ విధంగా అందరూ గూడా జగత్ వినాశే జగత్తుకు నాశం కలిగించేందుకు గత బుద్ధి భావాహ మంచి బుద్ధి కలిగిన వాళ్ళై పరమ ప్రహృష్టాహ ఎంతో సంతోషించారు. ఇంక వాళ్ళు ఆ పనిలో పడ్డారు. సముద్రంతే సమాశ్రిత్య వారుణం నిధిం అంబసాం కాలేయాః సంప్రవర్తంత త్రైలోక్యస్య వినాశనే.
తే వాళ్ళందరూ కాలేయాహ కాలేయులందరూ గూడా సముద్రం ఏదైతే ఆ వారుణం ఉన్నదో వరుణాలయము అంబసాం నిధి అంబస్ నీళ్లతో నిండి ఉన్నది బాగా. అటువంటి సముద్రాన్ని సమాశ్రిత్య బాగా ఆశ్రయించి త్రైలోక్యస్య వినాశనే ముల్లోకాలు నశించిపోవడం కోసము సంప్రవర్తంత ప్రయత్నాలన్నీ మొదలుపెట్టారు. తే రాత్రౌ సమభిక్రుద్ధాః భక్షయంతి సదా మునీన్ ఆశ్రయేషు చ యే సంతి పుణ్యేషు ఆయతనేషు చ. తే వాళ్ళు మన కాలేయులు రాత్రిపూట బయలుదేరేవాళ్ళు. ప్రతిరోజు రాత్రిపూట బయలుదేరి సమభిక్రుద్ధాః మహా క్రోధంతో సదా ఎల్లప్పుడూ మునీన్ భక్షయంతి మునులను భక్షించడం మొదలుబెట్టారు. ఎవరైతే మన మునులు ఆశ్రమాల్లో పుణ్యమైన ఆయతనాల్లో సంతి ఉన్నారో, ఎక్కడెక్కడ పుణ్యమైన ఆశ్రయాల్లో మన మునులున్నారో వాళ్ళందరిని పట్టుకోవడం, మింగేయడం మొదలుబెట్టారు మన వాళ్ళు. ప్రభాతే సమదృశ్యంత నియతాహారకర్షితాః మహీతలస్థాః మునయః శరీరైః గతజీవితైః. పొద్దున లేచి చూసేసరికి సమదృశ్యంత అంతటా వీళ్ళే మునులు. చనిపోయి వాళ్ళ శవాలు కనిపిస్తూ ఉండేది. నియతాహార కర్షితాః నియమితమైన ఆహారంతో, ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళు శరీరాలను కృశింపచేస్తూ ఉన్న మన మునులు, తాపసికులు ఇప్పుడు శరీరైః గత జీవితైః శరీరాల్లో జీవం నశించి మహీతలస్థాః భూమి మీద పడి శవాలుగా కనిపిస్తూ ఉండేవాళ్ళు. అట్లానే అక్కడికే ఆగలేదు. మునులు నశించేసరికి ఏమైంది అంటే వాళ్ళు చేస్తున్న యాగాలు గూడా నశించిపోతూ ఉన్నాయి. కలశైః విప్రవిద్ధైః చ స్రువైః భగ్నైః తథా ఏవ చ వికీర్ణైః అగ్నిహోత్రైః చ భూః బభూవ సమావృతా. విప్రవిద్ధైః కలశైః కలశాలన్నీ వాళ్ళ కమండలాలు మొదలైనవన్నీ గూడా వాళ్ళ కుండలు, వాళ్ళ ఘటాలు, వాళ్ళ కమండలాలు వాళ్ళు ఏం వాడతారో యజ్ఞ పాత్రలు అవన్నీ గూడా విప్రవిద్ధైః బాగా భగ్నమై పగిలిపోయి వాళ్ళ సృక్కులు స్రువాలన్నీ గూడా భగ్నమయ్యే. అట్లానే వాళ్ళ అగ్నిహోత్రాలన్నీ గూడా వికీర్ణము చల్లాచెదరయ్యే. భూమెంతా ఈ విధంగా వీటితో విరిగిపోయిన సృక్కు స్రువాల్లాంటి వాటితో పగిలిపోయిన కలశాలతో చెల్లాచెదరుగా పడిపోయిన అగ్నిహోత్రాలతో వాటితో ఆవరించబడి కనిపిస్తూ ఉన్నది. ఇంకా నిస్సాధ్యాయ వషట్కారం నష్టయజ్ఞోత్సవక్రియం జగత్ ఆసీత్ నిరుత్సాహం కాళేయ భయపీడితం. మన వాళ్ళు మునులు నశించేసరికి స్వాధ్యాయాలు కూడా నశించాయి, వషట్కారాలతో కూడిన యాగాలు నశించాయి, యజ్ఞోత్సవ క్రియలన్నీ నశించిపోయాయి. దాంతో మన జగత్తంతా నిరుత్సాహంగా ఉన్నది. ఇప్పుడు కాలేయుల భయాంతో పీడింపబడుతూ ఉన్నది. ఏవం ప్రక్షీయమాణాః చ మానవాః మనుజేశ్వర ఆత్మత్రాణపరాః భీతాః ప్రాద్రవంత దిశః భయాత్. ఓ మనుజేశ్వర యుధిష్ఠిరా, ఏవం ఈ విధంగా ప్రక్షీయమాణాః మానవాః మానవులందరూ ప్రకృష్టంగా క్షయమైపోతూ ఉంటే, ఎంతో నాశం కలుగుతూ ఉంటే, ఆత్మత్రాణపరాః ఆత్మలను తమను తాము రక్షించుకోవడం కోసము భీతాః భయంతో దిశః దిక్కులన్నీ గూడా ప్రాద్రవంతా పరిగెడుతూ ఉన్నారు. అన్ని దిక్కులకి వీళ్ళకు దొరకకుండా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేచిత్ గుహాః ప్రవివిశుః నిర్జరాంశ్చ అపరే శ్రితాః అపరే మరణోద్విగ్నాః భయాత్ ప్రాణాన్ సముత్సృజన్. కేచిదత్ర మహేశ్వాసాః శూరాః పరమదర్పితాః మార్గమాణాః పరం యత్నం దానవానాం ప్రచక్రిరే. న చ ఏతాన్ అధిజగ్ముః తే సముద్రం సముపాశ్రితాన్ శ్రమం జగ్ముః చ పరమం ఆజగ్ముః క్షయం ఏవ చ. కేచిత్ కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటూ ఉన్నారు, కొంతమంది జలపాతాల్లో దాక్కుంటూ ఉన్నారు, కొంతమంది మరణ భయంతో బికుబికుమనుకుంటూ ఆ భయానికే
ప్రాణాలు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. కొంతమంది గొప్ప శూరులు, గొప్ప దర్పంతో ధనస్సులు అవన్నీ పట్టుకొని బయలుదేరి, ఈ దానవులెక్కడున్నారు వాళ్ళని వెతికి చంపేస్తాను అని ప్రయత్నాలన్నీ పరమ ప్రయత్నాలు చేస్తూ బయలైతే దేరారు. కానీ అసలు వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు అంటే మరి ఎక్కడో సముద్రం మధ్యలో దాక్కున్నారు. వీళ్ళకు దొరకట్లేదు. దానితో ఎంతో శ్రమ పడ్డా గూడా వీళ్ళు అసలు దొరకనే దొరక్క వెతికి, వెతికి, వెతికి అలసటతో ఎంతో మంది నశించిపోయారు. జగతి ఉపశమం యాతే నష్టయజ్ఞోత్సవ క్రియే ఆజగ్ముః పరమాం ఆర్తిం త్రిదశాహ మనుజేశ్వరాం. ఈ రకంగా జగత్ మొత్తం ఉపశమించింది. ఎక్కడ యజ్ఞాలు లేవు, కర్మలు లేవు, స్వాధ్యాయాలు లేవు, తపస్సులు లేవు, ఏమీ లేకపోయేసరికి, యజ్ఞోత్సవ క్రియలన్నీ నశించిపోయేసరికి, మన త్రిదశులందరూ గూడా ఓ మనుజేశ్వర, యుధిష్ఠిరా పరమాం ఆర్తిమాజగ్ముః ఎంతో ఆర్తి చెందారు. ఇంకా సమేత్య సమహేంద్రాః చ భయాత్ మంత్రం ప్రచక్రిరే నారాయణం పురస్కృత్య వైకుంఠం అపరాజితం. ఇంక మహేంద్రుడితో సహా అందరూ కలిసి భయంతో ఆలోచన చేసుకున్నారు. మొత్తం అందరూ కలిసి వైకుంఠుడి దగ్గరికి, అపరాజితమైన వైకుంఠం నారాయణం దగ్గరికి వెళ్లారు. ఇంకా ఆయనతో చెప్తున్నారు ఏదైనా మార్గం చూపించు అని. ఎందుకు అంటే యజ్ఞో వై విష్ణువు అని యజ్ఞం విష్ణు స్వరూపం. కాబట్టి యజ్ఞాలన్నీ నశిస్తూ ఉంటే విష్ణువునే ఆశ్రయించారు వాళ్ళు. దేవతలు ఏమంటూ ఉన్నారు అంటే, ఇతః ప్రధానాత్ వర్తంతే ప్రజాః సర్వాః చతుర్విధాః తాః భావితాః భావయంతి హవ్యకవ్యైః దివౌకసః లోకాః హి ఏవం వర్తయంతి అన్యోన్యం సముపాశ్రితాః త్వత్ప్రసాదాత్ నిరుద్విగ్నాః త్వయా ఏవ పరిరక్షితాః. ఇదం చ సమనుప్రాప్తం లోకానాం భయం ఉత్తమం న చ జానీమ కేన ఇమే రాత్రౌ వధ్యంతి బ్రాహ్మణాః. క్షీణేషు చ బ్రాహ్మణేషు పృథివీ క్షయం ఏష్యతి తతః పృథివ్యాం క్షీణాయాం త్రిదివం క్షయం ఏష్యతి. త్వత్ప్రసాదాత్ మహాబాహో లోకాః సర్వే జగత్పతే వినాశం నాధిగచ్చేయుః త్వయా వై పరిరక్షితాః. ఇతః ప్రదానాత్ ఒకళ్ళకొకళ్ళు ప్రదానం చేసుకుంటూ ఉండాలి. ప్రజలందరూ కోరికలతో ఉన్న వాళ్ళై దేవతలను పూజిస్తే, దేవతలు సంతోషించి వాళ్ళు కోరుకున్నవి వాళ్లకు వర్షిస్తే, వాటిని పుచ్చుకుని మళ్ళీ ప్రజలందరూ యజ్ఞాలతో వాటితో దేవతలను సంభావిస్తే, వాళ్ళ చేత సంభావింపబడ్డ దేవతలు మళ్ళీ వాళ్ళు కోరుకున్నవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉంటే, ఈ విధంగా ఒక చక్రము నడుస్తూ ఉండాలని నువ్వు ఆదేశించావు గదా! ఎవరైతే ఇటువంటి చక్రాన్ని నా అనువర్తయతి అటువంటి వాడు ఏం జరుగుతుంది అని నువ్వే చెప్పావు గదా భగవద్గీతలో. ఇప్పుడు అటువంటి ప్రధానాలు లేకుండా పోయాయి. వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు. ప్రజలు దేవతలు, ప్రజలు దేవతలు ఇంటర్ కనెక్టెడ్‌గా ఒక చక్రంలాగా నడుస్తూ ఉండవలసిన ఈ ఇకలాజికల్ సిస్టమ్ అంతా ఇప్పుడు ప్రవర్తించట్లేదండి. ప్రజలందరూ 4 విధాలుగా ఉన్న ప్రజలు దీంతోటే కదా ప్రవర్తిస్తూ ఉండేది. వీళ్ళేమో మన ప్రజలు దేవతల్ని సంతోషపెడుతూ ఉంటే, తాహ భావితాహ వాళ్ళ చేత ఈ విధంగా సంభావింపబడ్డ దేవతలు హవ్యకవ్యాల చేత దివౌకసులు భావయంతి వీళ్ళు కోరుకున్నవి గూడా వీళ్ళకి ఇస్తూ ఉంటారు గదా! ఇప్పుడు అదంతా కట్ అయిపోయిందండి. ఆ చైన్ కట్ అయిపోయింది. లోకాః హ్యేవం వర్తయంతి అన్యోన్యం సముపాశ్రితాః. అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ఆశ్రయించి ప్రవర్తిస్తూ ఉండగా, నీ అనుగ్రహం చేత ఉద్విగ్నత లేకుండా అందరూ పరిరక్షింపబడుతూ ఉండగా, నువ్వు యజ్ఞ స్వరూపమై ఉన్నప్పుడు. ఎందుకు అంటే, నిన్ను పెట్టుకుని వాళ్ళు హవ్యకవ్యాలతో ప్రజలు దేవతలను సంభావిస్తే, దేవతలు ఆ యజ్ఞాల్లో ఇవ్వబడ్డ హవ్యకవ్యాలకు సంతోషించి వాళ్ళు వీళ్ళు కోరుకున్నవి ఇవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటే, మధ్యలో ఎవరు దీనికి ఆ కనెక్షన్ లాగా ఉన్నారు అంటే నువ్వే గదా యజ్ఞము. నువ్వున్నావు గాబట్టే వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి ఇవ్వడానికి ఆ మధ్యలో అది కుదురుతూ ఉన్నది.
ఇప్పుడేం జరిగిందో చూసావా? ఓ యజ్ఞస్వరూపుడా! ఇదిగో ఈ లోకాలకు ఉత్తమమైన భయం సమును ప్రాప్తం కలిగిందయ్యా! అసలు కేన ఎవరి చేత వీళ్ళు రాత్రికి రాత్రి ఈ విధంగా బ్రాహ్మలందరూ వధింపబడుతూ ఉన్నారో అది జానీమా మాకు తెలియకుండా ఉన్నది. ఈ బ్రాహ్మలు క్షీణిస్తే పృథివీ క్షయమవుతూ ఉంటుంది. పృథివీ క్షయమైంది అంటే త్రిదివం కూడా క్షయమవుతుంది గదా! క్షయం ఏష్యతి పొందుతుంది. నీ అనుగ్రహం చేత ఓ మహాబాహో లోకాలన్నీ గూడా ఓ జగత్పతి నిలబడి ఉండాలి, పరిరక్షింపబడుతూ ఉండాలి. కాబట్టి ఏ విధంగా ఈ వినాశం పొందకుండా ఉంటాయో నువ్వు ఆ విధంగా ఆలోచన చెయ్యి అని మన వాళ్ళు చెప్పారు. విష్ణువేమంటున్నాడంటే మన యజ్ఞస్వరూపము, విదితం మే సురాః సర్వం ప్రజానాం క్షయకారణం భవతాంచాపి వక్ష్యామి శృణుధ్వం విగతజ్వరాః కాలేయః ఇతి విఖ్యాతః గణః పరమదారుణః తైః చ వృత్రం సమాశ్రిత్య జగత్సర్వం ప్రభాధితం. ఓ సురాః, ప్రజలకు ఈ క్షయాన్ని కలిగించే కారణమేంటో, ప్రజల యొక్క ఈ క్షయానికి కారణమేదో అది సర్వము నాకు విదితం తెలిసి ఉన్నది. నేను దాన్ని మీకు వక్ష్యామి చెప్తాను. మీరు దాన్ని విగత జ్వరాహ ఇంకా తపించిపోనవసరం లేదు. శ్రద్ధగా శృణుధ్వం వినండి. కాలేయులు అన్న పేరున్న గణం ఒకటున్నది. పరమ దారుణమైన గణము. దాని చేత వాళ్ళందరూ కలిసి వృత్రుణ్ణి ఆశ్రయించి వాళ్ళు మొత్తం జగత్ సర్వాన్ని బాధిస్తూ ఉండే. మీరేం చేశారంటే ఆ దధీచుడి యొక్క అస్థికలు తీసుకొనొచ్చి వజ్రాయుధాన్ని తయారు చేసుకొని వృత్రుణ్ణి సంహరించారు. ఇంకిప్పుడేమైంది? అసలు కనీసం లీడర్ గూడా లేకుండా పోయాడు. దానితో వాళ్ళు విజృంభించారు ఇంక వాళ్ళిష్టం. వాళ్ళేం చేస్తున్నారంటే, మన కాలేయులు సహస్రాక్షుడు ఆ ధీమంతుడు ఇంద్రుడి చేత వృత్రుడు నిహతం మరణించాడని దృష్ట్వా చూసుకుని, వాళ్ళ జీవితాల్ని వాళ్ళు పరిరక్షించుకోవడం కోసము వరుణాలయం ప్రవిష్టాహ సముద్రంలోకి వెళ్ళిపోయారు. అక్కడున్నారు. అందుకని మీకు దొరకట్లేదు. తే ప్రవిశ్య ఉదదిం ఘోరం నక్రగ్రాహ సమాకులం ఉత్సాదనార్థం లోకానాం రాత్రౌ ఘ్నంతి మునినీహ. తే వాళ్ళందర కాలేయిలో నక్రములతో గ్రహాలతో సమాకులం మొసళ్లతో వాటితో నిండి ఉన్న ఘోరమైన ఉదదిని ప్రవేశించి లోకానాం ఉత్సాదనార్థం లోకాలన్నింటినీ ఉత్సాదనము నశింపచేయడం కోసమే రాత్రిపూట మునీన్ ఘ్నంతి ఇహ సంహరిస్తూ ఉన్నారు. నతు శక్యాః క్షయన్నేతుం సముద్రాశ్రయగాః హితే సముద్రస్య క్షయే బుద్ధిః భవద్భిః సంపద్ధార్యతాం. మీకు ఒక సలహా చెప్తాను. ఈ లోకాలన్నింటికీ ఇంత కష్టం రావడానికి కారణము కాలేయులు. కాలేయులు ఇప్పుడు సముద్రంలో పోయి దాక్కున్నారు. ఎందుకంటే మీరే వాళ్ళ లీడర్ వృత్రాసురుడిని చంపేసరికి వాళ్ళు భయపడి వాళ్ళేం చేస్తున్నారు? సముద్రంలో దాక్కుంటారు. రాత్రిపూట వస్తారు. చంపిపోతున్నారు. మీరు వాళ్ళ సముద్రంలో దాక్కుని ఉన్నంత వరకు వాళ్ళని పట్టుకోవడం కష్టం. కాబట్టి సముద్రాన్ని ఎండగట్టాలి. వాళ్ళు సముద్రాశ్రయ గాహహి. వాళ్ళు సముద్రాన్ని ఆశ్రయించి ఉన్నారు కదా! అటువంటి వాళ్ళను క్షయన్నేతుం క్షయింపచేయడానికి శక్యాః శక్యులు కారు. మీరు వాళ్ళని ఈ విధంగా సముద్రంలోకి వెళ్లి కొట్లాడి అందులో నుంచే వాళ్ళని సంహరించలేరు. కుదరదు. మీరేం చేయొచ్చంటే సముద్రాన్ని ఎండగట్టేస్తే వాళ్ళే బయటపడతారు. దాంతో మీరు చాలా సులువుగా చంపేయొచ్చు. అందుకని సముద్రస్య క్షయే సముద్రాన్ని క్షయింపచేయడం కోసము భవద్భిః మీ అందరి చేత ఏదో ఒక బుద్ధి ఆలోచన సంప్రదార్యతాం ధరించబడుగాక. మీరే ఒక ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎట్లా ఎండగట్టాలి అని మీరే కూర్చొని ఆలోచన చేసుకోండి. సముద్రాన్ని ఏదో విధంగా ఎండగట్టండి. అప్పుడు వాళ్ళే చేపల్లాగా బయటపడతారు. అప్పుడు మీరు చంపొచ్చు అని ఆయన సలహా చెప్పారు. ఏతత్ శ్రుత్వా వచః దేవాః విష్ణునా సముదాహృతం పరమేష్ఠినమాజ్ఞాప్య అగస్త్యాశ్రమం యయుః. ఏతత్ శ్రుత్వా ఇదంతా విన్నారు. ఈ వచః వాళ్ళందరూ విష్ణునా సముదాహృతం వచః విష్ణువు చేత చెప్పబడ్డ మాటలన్నీ విని మన దేవతలు
పరమేష్ఠి దగ్గరికి వెళ్లారు. ఇంకా ఆయన్ని కనుక్కున్నారు. ఆయన ఒక సలహా చెప్పాడు. ఎవరు ఈ మొత్తాన్ని సముద్రాన్ని మింగేయగలడో, సముద్రాన్ని మొత్తాన్ని మింగేసి అక్కడ మొత్తం ఎడగట్టేయగలిగిన వాడు ఎవడున్నాడు అని చెప్పారు. అది విన్నారు మన వాళ్ళు. సమాజ్ఞప్య ఆయన దగ్గర ఆ మాట విని, దాంతో ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని మన వాళ్ళు అగస్త్యుల వారి ఆశ్రమానికి యయుః వచ్చారు. తత్ర అపశ్యత్ మహాత్మానం వారుణిం దీప్తతేజసం ఉపాస్యమానం ఋషిభిః దేవైః ఇవ పితామహం. తత్ర అక్కడ అపశ్యన్ వాళ్ళందరూ చూశారు. ఎవరిని? ఆ మహాత్ముణ్ణి, ఆ వారుని, వరుణ అపత్యాన్ని చూశారు. ఆయన దీప్త తేజసం, ప్రజ్వరిల్లుతున్న తేజోమూర్తి అయి ఉన్నాడు. అక్కడ ఋషుల చేత ఉపాస్యమానం, సేవింపబడుతూ ఉన్నాడు. ఏదో దేవతలందరి చేత బ్రహ్మదేవుడు సేవింపబడ్డట్టు మునులందరి చేత మన అగస్త్యుల వారు సేవింపబడుతూ ఉన్నారు. తే అభిగమ్య మహాత్మానం మైత్రావారుణిం అచ్యుతం ఆశ్రమస్థం తపోరాశిం కర్మభిః స్వైః అభిష్టువన్. తే వాళ్ళందరూ ఆ మహాత్ముణ్ణి అభిగమ్య, ఆయన దగ్గరికి వెళ్ళి, మిత్రుడి అపత్యం వరుణుడి అపత్యం అయిండొచ్చు, అచ్యుతుడైన చ్యుతమన్నది లేని మన అగస్త్యుల వారు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమంలో తపోరాశిగా అక్కడ కూర్చుని, ఒక తపస్సే రాశీభూతమైందా అన్నట్టుగా ఆయన జ్వలిస్తూ కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన ఘనకార్యాల చేత ఆయన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతటి ఘనకార్యాలు సాధించాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళ కోరికను అడగబోతూ ఉన్నారు. దేవతలు ఏమంటున్నారంటే, నహుషేణ అభితప్తానాం త్వం లోకానాం గతిః పురా భ్రంసితః చ సురైః ఐశ్వర్యాత్ లోకార్థం లోకకంటకః క్రోధాత్ ప్రవృత్తః సహసా భాస్కరస్య నగోత్తమః వచః తవ అనతిక్రామన్ వింధ్యః శైలః న వర్ధతే తమసా చ ఆవృతే లోకే మృత్యునా అభ్యర్థితాః ప్రజాః త్వాం ఏవ నాథమాసాద్య నిర్వృతిం పరమాం గతాః. అనగనగా ఒకానొక సమయంలో పురా నాహుషేణ అభితప్తానాం లోకానాం గతిః, నహుషుడి చేత ఎంతో తప్పింపబడుతూ ఉన్న, నహుషుడు ఎంతో బాధ పెడుతూ ఉంటే లోకాలన్నింటినీ, వాటి గతిని నువ్వే మార్చావు. లోకాలకు అటువంటి గతి పడితే, నహుషుడి వల్ల చాలా కష్టకాలం ఎదురవుతే నువ్వేం చేసావు? ఆ నహుషుణ్ణి భ్రష్టుణ్ణి చేశావు. ఆ లోకకంటకమైన నహుషుడి యొక్క సురైశ్వర్యము, దేవతల ఐశ్వర్యం మొత్తం ఆయనదైంది. ఆయన యాక్చువల్‌గా ముల్లోకాలకు అధిపతి అయ్యాడు అనగనగా ఒకానొక సమయంలో. ఇంక నా అంతటి వాడు నేను గదా అని చాలా దర్పంతో ప్రవర్తిస్తూ ముల్లోకాలను పీడిస్తూ ఉంటే, ఆయన్ని ఆ సురరాజ పదవి నుంచి, ఆ ఐశ్వర్యం నుంచి లోకార్థం, లోకాలని కాపాడ్డమన్న అర్థం కోసము భ్రంసితః, నీ చేత వాడు నహుషుడు భ్రంసితః భ్రష్టమయ్యాడు. అక్కడి నుంచి కిందికి తోసేసావు కదా! అంత ఘనకార్యం చేశావు. ఇంకొకసారి ఏం చేశావు నువ్వు? మన వింధ్య అన్న శైలము, వింధ్యా పర్వతము, ఆ నగోత్తమము భాస్కరుడి పైన మహాకోపం తెచ్చుకుని, ఇంక అదే పనిగా వెంటనే ఎత్తుగా ఎదగడం మొదలుపెట్టింది అడ్డంగా. దాంతో నువ్వెళ్ళి అడిగావు వింధ్యుణ్ణి. నీ మాటను అతిక్రమించలేక వింధ్య నవర్ధతే, ఇంకా పైకి ఎదగడం ఆపేసి ఆగిపోయింది. చూసావా నీ మాట విని? అట్లానే ఇంకొకసారి ఏం చేసావు నువ్వు? చీకట్లతో ఆవరించబడ్డ లోకమంతా మృత్యువు చేత బాధపడుతూ ఉంటే ప్రజలందరూ, నువ్వే గదా మాకు నాథుడివి, నా అధ మాకింక వేరే ఎవరూ లేరు అన్యమో అని నిన్ను చేరితే, నువ్వే వాళ్లకు పరమగతివై వాళ్ళకా నిర్వృతిని, పరమానందాన్ని ఇచ్చావు కదా! ఇటువంటివన్నీ చేసిన నువ్వు మాకు గూడా ఒక ఉపకారం చేసి పెడతావా? అస్మాకం భయభీతానాం నిత్యసః భగవాన్ గతిః తతః తు ఆర్తాః ప్రయాచామః త్వాం వరం వరదః హ్యసి. మేము గూడా భయంతో భీతులమై ఉన్నాము నిత్యము ఓ భగవాన్. మాకు గూడా నువ్వే గతివై ఉన్నావు. అందుకని ఆర్తులమై
నిన్ను యాచిస్తూ ఉన్నాము. నువ్వే ఓ వరద మాకు వరమై ఉన్నావు. కాబట్టి మాకొక వరమివ్వు, మాకీ కష్టంలో నుంచి బయటపడే మార్గమవ్వు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యుధిష్ఠిరుడు మన లోమశిల వారితో ఏమంటున్నారంటే, కిమర్థం సహసా వింధ్యః ప్రవృత్తః క్రోధమూర్ఛితః గురువుగారు, ఏతదిచ్ఛామి అహం శ్రోతుం విస్తరేణ మహామునే. ఓ మహాముని, ఓ లోమశిల వారు, కిమర్థం ఎందుకండి మరి మన వింధ్య క్రోధంతో మూర్ఛ పొంది సహస అంత వేగంగా ప్రవృత్తము ఎదుగుతూ పోయింది. ఏతదిది మొత్తము విస్తరేణ శ్రోతుం వినాలని ఇచ్చామి అహం నేను కోరుకుంటున్నాను అని అడిగాడు. 3 కథలుంటే ఒకటే అడిగాడు ఎందుకో మన యుధిష్ఠిరుడిక్కడ. ఒకటేంటంటే నహుషుడి కథ ఉన్నది. నహుషుడు బాగా దర్పంతో ఉంటే ఆయన దర్పాన్ని తొలగించాడు. ఆయన సురైశ్వర్యాన్ని కలిగించాడు ఒకటి. రెండోది కోపంతో మన పర్వతం పైకి ఎత్తుగా ఎదుగుతూ ఉంటే దాన్ని ఆపేసాడు. మూడోది ఏదో మృత్యువుకు భయపడుతున్న ప్రజలకు ఆనందాన్నిచ్చాడు అని చెప్తున్నారు. ఇవి మిగిలిన 2 కూడా బాగుంటుంది. మొదటిదంటే సరే గాని నహుషుడి సంగతి ఏమైందో, ఇక్కడ ప్రజల సంగతి, ప్రజలకు నువ్వు నాథుడివై వాళ్ళకు మార్గం పరమగతివై ఉన్నావు అంటే ఇది కొంచెం చెప్పుంటే బాగుండేది. ఇది అడగొచ్చు కదా! మన యుధిష్ఠిరుడు. మధ్యలో వింధ్యా పర్వతం గురించి అడిగాడేంటో. మన వ్యాసుల వారు మిగిలినవి గూడా మనకు చెప్తారా? ఇంకింతే ఇక్కడికే ఆపుతారా? ఏమి కదా! సరే నాకది విషయం చెప్పండి అంటే లోమశిల వారు చెప్తూ ఉన్నారు. అద్రిరాజం మహాశైలం మేరుం కనకపర్వతం ఉదయాస్తమయే భానుః ప్రదక్షిణం అవర్తత. తం తు దృష్ట్వా తథా వింధ్యః శైలः సూర్యం అధా అబ్రవీత్ యథా హి మేరుః భవతా నిత్యశః పరిగమ్యతే ప్రదక్షిణం చ క్రియతే మాం ఏవం కురు భాస్కరా. మన అద్రిరాజు మహాశైలము, మహాపర్వతము, ఆ కనక పర్వతము బంగారు కొండ ఏదున్నదో మేరు, ఆ మేరు పర్వతాన్ని మన భానుడు సూర్యుడు ఉదయాస్తమయాల్లో ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. మన సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు పగలు రాత్రి. అది చూసింది మన వింధ్యా పర్వతము. చూసి సూర్యుడితో అదేమన్నదంటే అప్పుడు అబ్రవీత్, యథా ఏ విధంగానైతే మీ చేత మేరు పర్వతము నిత్యము పరిక్రమించబడుతూ ఉన్నదో, మీరెట్లా దాని చుట్టూ ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారో, అట్లానే ఓ భాస్కరా మాం ఏవం కురు, నా చుట్టూ గూడా నువ్వు ప్రదక్షిణం చెయ్యే అని వింధ్యా పర్వతం అడిగింది. నువ్వు ఎప్పుడు చూసినా మేరు పర్వతం చుట్టే ప్రదక్షిణం చేస్తావు గదా! నువ్వేం చెయ్యి అంటే ఇప్పుడు నా చుట్టూ ప్రదక్షిణం చెయ్యి అని అడుగుతుంది. అంటే మరి ఒకసారి మేరు పర్వతం చుట్టూ, ఒకసారి నా చుట్టూ తిరగమని అడుగుతూ ఉన్నదా మన వింధ్యా పర్వతము? లేదా మేరు పర్వతాన్ని పూర్తిగా వదిలిపెట్టి నా చుట్టే తిరగని అడుగుతున్నదా? ఏంటో గాని మరి. దాని చుట్టూ తిరుగుతుంటావు గదా! నా చుట్టూ గూడా తిరుగు అని అడిగింది. మన భాస్కరుడేమన్నాడంటే, ఏవం ముక్తః తతః సూర్యః శైలేంద్రం ప్రత్యభాషత. మన సూర్యుడు ఈ విధంగా అడుగబడ్డవాడై శైలేంద్రుడితో మన వింధ్యా పర్వతంతో ఈ విధంగా ప్రత్యభాషత బదులు చెప్పాడు. నా అహం ఆత్మేచ్ఛయా శైలా కరోమి ఏనం ప్రదక్షిణం. ఏషః మార్గః ప్రదిష్టః మే ఏన ఇదం నిర్మితం జగత్. ఓ శైలా, ఓ వింధ్యా పర్వతమా, నేను ఆత్మేచ్ఛయా నా సొంత ఇచ్ఛతో ఏనం ఈ శైలాన్ని, ఈ మేరు పర్వతాన్ని ప్రదక్షిణం నా కరోమి చెయ్యట్లేదండి. ఓ వింధ్యా గారో, నేను నాకిష్టం గాబట్టి, నేనే నిర్ణయించుకొని నా ఇష్టానికి, నా ఇచ్చ వచ్చినట్టు, నా సంకల్పానికి నేనే మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారేమో. కాదండి. ఏషః మార్గః ఈ మార్గము మే నాకు ఏన ఇదం జగత్ మొత్తం నిర్మితం ఈ జగత్తంతా నిర్మించిన వాడెవడున్నాడో వాడి చేతనే ఈ మార్గము నాకు ప్రదిష్టం ఆదేశింపబడ్డది. ఎవరైతే ఈ జగత్ కారణమై ఉన్నాడో వాడే నన్ను గూడా కల్పించి నాకు ఈ మార్గాన్ని ఉపదేశించాడు. ఇదే మార్గంలో ఇట్లానే ప్రవర్తిస్తూ ఉండు అని నాకు ఉపదేశం చేశాడు. నన్ను ఆ పనిలో పెట్టింది ఆయనే.
ఆయన చెప్పాడు కాబట్టి ఆయన భయానికి నేను ఆయన చెప్పినట్టే ప్రదక్షిణం చేస్తాను అంతేగాని, నేను నా మార్గాన్ని మార్చుకోలేను. ఇది నా ఇష్టం గాదో అని సూర్యుడు చెప్పాడు. ఇంక మన శైలేంద్రుడికి మహా కోపం వచ్చింది. ఏవముక్తః తతః క్రోధాత్ ప్రవృద్ధः సహసా అచలః సూర్యచంద్రమసోః మార్గం రోద్ధుమిచ్చన్ పరంతప. ఓ పరంతపుడా! ఏవముక్తః ఈ విధంగా చెప్పబడ్డదై తతః ఇంకా మన అచలము వింధ్యా పర్వతము సహసా వెంటనే కోపంతో ప్రవృద్ధం ఇంకా పైకి ఎత్తుగా సూర్యుడికి మార్గానికి అడ్డంగా ఎదగడం మొదలుపెట్టింది. ఒక్క సూర్యుడి మార్గానికే కాదు, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్ర మార్గాలన్నింటినీ అడ్డుకుంటూ, అవరోధం ఏర్పరుస్తూ అది ఎత్తుగా ఎదుగుతూ ఉన్నది. ఓ పరంతపుడా యుధిష్ఠిరా! తతః దేవాః సహితాః సర్వే ఏవ స ఇంద్రాః సమాగమ్య మహాద్రిరాజం నివారయామాసుః ఉపాయతః తం న చ స్మ తేషాం వచనం చకార. ఇంక దేవతలందరూ కలిసి మొత్తం అందరూ ఇంద్రుడితో పాటు వెళ్ళి ఆ వింధ్యా పర్వతం దగ్గర నిలబడి ఎన్నో ఉపాయాలతో ఆ పనిలో నుంచి ఆ పర్వతాన్ని వెనక్కి తిప్పడం కోసం ప్రయత్నం చేశారు. కానీ తేషాం వచనం వాళ్ళు చెప్పిన మాటను ఆగు, ఆగు, ఆగు అట్లా మొత్తము మార్గాలన్నీ నిరోధిస్తూ నువ్వు ఎదగడానికి వీల్లేదు, వద్దు అని చెప్తే అది నచకార వినలేదు. తదా అధిజగ్ముః మునిం ఆశ్రమస్థం తపస్వినం ధర్మభృతాం వరిష్టం అగస్త్యం అత్యద్భుత వీర్య దీప్తం తం చ అర్థం ఊచుః సహితాః సురాః తే. అధ ఇంకా మన దేవతలందరూ కలిసి అభిజగ్ముః బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి? మునిం. ఏ ముని? మన అగస్త్య మహర్షి. ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆ తపస్వి ఆయన దగ్గరికి. ధర్మాన్ని ధరించే వాళ్ళలో వరిష్ఠుడాయన. అత్యద్భుతమైన వీర్యంతో ప్రదీప్తము ప్రకాశిస్తూ ఉన్న అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, తే సురాహ సహితాహ వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఊచుహు అన్నారు. వాళ్ళేమన్నారంటే, సూర్య చంద్రమసోః మార్గం నక్షత్రాణాం గతిం తథా శైలరాజః వృణోతి ఏషః వింధ్యః క్రోధవశానుగః తం నివారయితుం శక్తః నాన్యః కశ్చిద్ ద్విజోత్తమా ఋతే త్వాం హి మహాభాగా తస్మాత్ ఏనం నివారయ. సూర్య చంద్ర మార్గాలన్నింటినీ, నక్షత్ర మార్గాలన్నింటినీ అడ్డగించి ఆ మార్గాలన్నింటినీ కూడా ఆవరించి మన శైలరాజము ఏషః ఈ వింధ్యా పర్వతము క్రోధవశంలో ఉండి ఈ విధంగా చేస్తూ ఉన్నదండి. ఓ ద్విజోత్తమా! అన్యః వేరేవాడు ఎవ్వడూ గూడా కశ్చిత్ తం ఈ పర్వతం యొక్క ఈ ఉద్యమం నుంచి నివారించడానికి శక్తః న శక్యుడు కాదండి. త్వామృతే మీరు కాక ఇంకెవరూ గూడా ఈ పర్వతాన్ని ఆపలేరు. కాబట్టి ఓ మహాభాగా తస్మాత్ అందుకని ఏనం నివారయ ఇదిగో ఈ పర్వతాన్ని ఆపండి మీరు అని దేవతలందరూ వెళ్ళి అగస్త్యుడికి చెప్తే అప్పుడేం జరిగిందని లోమసుల వారు మనకు చెప్తున్నారు. తచ్చుత్వా వచనం విప్రః సురాణాం శైలమభ్యగత్ సహ అభిగమ్య అబ్రవీత్ వింధ్యం సదారః సముపస్థితః. తచ్చుత్వా అది విన్నాడు ఆ వచనము. ఆ దేవతలందరూ చెప్పిన దాన్ని విని మన విప్రుడు సదారః తన భార్యతో పాటు లోపాముద్రతో సహా కలిసి ఆ శైలం అభ్యగత్ శైలము వింధ్యా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సహా వింధ్యం అభిగమ్య వింధ్యా పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆ పర్వతం దగ్గర సముపస్థితః నిలబడి అబ్రవీత్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన సరే అన్నాడు, భార్యను తీసుకొని బయలుదేరాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి దాంతో ఏమంటున్నాడంటే, మార్గమిచ్చామి అహం దత్తం భవతా పర్వతోత్తమా యావత్ ఆగమనం మహ్యం తావత్ త్వం ప్రతిపాలయ. ఓ పర్వతోత్తమా, అహం నేను అదిగో నా భార్యతో సహా కలిసి అటువైపుకి వెళ్ళాలనుకుంటున్నాను. మార్గం ఇచ్చామి, మార్గం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు అడ్డంగా ఉంటే నేను ఎట్లా వెళ్తానో. కాబట్టి భవతా దత్తం మీరు నాకు మార్గం ఇవ్వాలని కోరుకుంటున్నాను. యావదాగమనం నేను మళ్ళీ తిరిగొచ్చిన దాకా మీరు
అదిగో ఈ మార్గాన్ని మెయింటైన్ చేస్తుండండి పైగా. మార్గానికి అడ్డం లేకుండా ఉండు వరకు మాత్రమే గాదు. నువ్వు మొత్తం అన్నింటికి మార్గాన్ని ఏర్పరిచి, నేనొచ్చిందాకా మార్గాన్ని మెయింటైన్ గూడా చెయ్యి అని పని గూడా అప్పజెప్పి పైగా, జీతం బత్యం లేని ఫ్రీ పని కూడా అప్పజెప్పి, దాన్నట్లా మెయింటైన్ జేయిస్తున్నాడు. నువ్వు ఈ మార్గాన్ని మెయింటైన్ చేయమని జెప్పి, ఈయన దాన్ని మెయింటైన్ జేస్తూ ఉన్నాడు మన అగస్త్యుడు. ఏవం సహ సమయం కృత్వా వింజేన అమిత్రకర్షణ అద్యాపి దక్షిణాదేశాత్ వారుణిః న నివర్తతే. ఓ అమిత్రకర్షణ శత్రుమర్దన యుధిష్ఠిర వింటున్నావా? ఏవం ఈ విధంగా సహా మన అగస్త్యుల వారు వింధ్యేన వింధ్య పర్వతంతో సమయం కృత్వా ఈ నియమం బెట్టి అద్యాపి ఇప్పటికి గూడా దక్షిణ దేశం నుంచి మన వారునికి మన అగస్త్యుల వారు నా నివర్తతే ఇంతవరకు ఆయన తిరిగి రాలేదు. ఆయనొచ్చిందాకా ఈ వింధ్యా పర్వతము పాపం అందరి కోసం ఆ మార్గాన్ని ఓపెన్‌గా ఉంచి మెయింటైన్ చేయాల్సొస్తున్నది. అదే విషయం దాన్నట్లా ఏమీ కష్టం లేకుండా అతి సులువుగా నిలబెట్టేసాడు. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వింధ్యః న వర్తతే అగస్త్యస్య ప్రభావేన యత్మాం త్వం పరిపృచ్ఛసి. ఏతత్ ఇదిగో చూస్తూ ఉన్నావా ఓ యుధిష్ఠిరా! నీకు సర్వమాఖ్యాతం మొత్తం చెప్పబడ్డది. ఏ విధంగానైతే వింధ్యా పర్వతం ఇంకా పెరగడం ఆపేసి పాపము ఇంకెదురు చూస్తూ కూర్చున్నదక్కడ. అగస్త్యుడి ప్రభావము ఎటువంటిది, ఏమి కథ అని ఏదైతే నువ్వు నన్నడిగావో అది చెప్పాను గదా! ఇంక మళ్ళీ ఒరిజినల్ కథలోకొద్దాం పట్టు. అదక్కడ మధ్యలో ఆపేసాము. కాలేయుల కథ ఒకటున్నది గదా! వీళ్ళ సంగతి గూడా ముగిద్దాము. కాలేయాः తు యథా రాజన్ సురైః సర్వైః నిషూదితాः త్రిదశానాం వచః శ్రుత్వా మైత్రావారుణిః అబ్రవీత్. ఇంక ఏ విధంగానైతే కాలేయులందరూ ఓ రాజా దేవతలందరి చేత నిషూదనమైపోయారో అది చెప్తాను ఇంక దాన్ని విను. త్రిదశులందరూ మన అగస్త్యుడి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి "నువ్వు మాకు హెల్ప్ చెయ్యాలి" అని చెప్పేసరికి ఆయన వీళ్ళతో ఏమన్నాడంటే, "కిమర్థం అభియాతాహస్థ వరం మత్తః కిమిచ్చధా" అని అడిగాడు. ఏ అర్థము ప్రయోజనం ఆశించి మీరందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారండి? నా వల్ల మీకు ఏమి వరము ఇవ్వబడవలసి ఉన్నది? మీరెందుకు వచ్చారు? మీకు ఏమి గావాలి? అని అడిగాడు. ఏవముక్తాః తతః తేన దేవాః తం మునిమబ్రువన్. ఈ విధంగా ఆయన అనేసరికి దేవతలందరూ మునితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏవం త్వయా ఇచ్ఛామ కృతం మహర్షే మహార్ణవం పీయమానం మహాత్మన్ తతః వధిష్యామ సహానుబంధాన్ కాలేయ సంజ్ఞాన్ సురవిద్విషః తాన్ అని చెప్పారు. ఓ మహాత్మన్, ఓ మహాత్మా, ఏవం ఈ విధంగా త్వయా నీ చేత కృతం జరగాలి అని ఓ మహర్షి మేము ఇచ్చామా కోరుకుంటున్నాం. నువ్వు మా కోసం ఈ పని చేసి పెట్టాలని మేము అనుకుంటున్నామండి. ఏమంటే నువ్వు ఓ మహర్షి మహార్ణవం పీయమానం. నువ్వు ఆ సముద్రాన్ని మొత్తాన్ని తాగేయవలసి ఉన్నది. కొంచెం నువ్వేమనుకోకపోతే ఆ సముద్రాన్ని తాగేస్తావా? ఇంకా అప్పుడు తతహ మేమేం చేస్తామంటే సహా అనుబంధాన్ వాళ్ళ అనుచరులతో సహా వాళ్ళ బంధువులతో మొత్తం అందరితో కలిపి కాలేయులు అన్న సంజ్ఞ పేరున్న సుర విద్వేషకులు, సురలను దేవతలను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి మాకు. వాళ్ళందరినీ వధిష్యామ మేము చంపేస్తాము. నువ్వు అసలు యాక్చువల్‌గా ఇంత దూరం ఎందుకు? వాళ్ళని చంపేయమని అడగొచ్చు కదా! వాళ్ళందరినీ కాలేయులన్న పేరున్న వాళ్ళు మమ్మల్ని ఏడిపించుకొని తింటున్నారండి మీరు చంపేయచ్చండి అని చెప్పొచ్చు కదా! మరెందుకో కాలేయులను మేము చంపుకుంటాంలే గాని, వాళ్ళు బయటపడ్డానికి అదిగో సముద్రంలోని నీళ్ళన్నీ నువ్వు మింగేయని అడిగారు. ఇప్పుడు మన గురువుగారు ఏం జేయాలంటే, సముద్రంలోని నీళ్ళని మింగుతున్నప్పుడు వీళ్ళని కూడా మింగేయొచ్చు కదా! ఈయన. సముద్రంలోని నీళ్ళను మింగుతూ ఉన్నప్పుడు నీళ్ళను, చేపలను, రత్నాలను, రాసులను, వీళ్ళను, వాళ్ళను మొత్తాన్ని మింగేయొచ్చు అయిపోయేదక్కడికి. మరెందుకో వీళ్ళు కొంచెమే అడిగారు. ఇప్పుడు ఈయన చాలా ఆలోచించుకొని జాగ్రత్తగా ఏదో సముద్రంలో ఏదో ఒక గ్లాస్‌లో పళ్ళు, పూలు, ఇంకేంటో రకరకాల విత్తనాలు అవన్నీ ఉండి, ఐస్ క్యూబ్స్ అవన్నీ ఉండి,
అందులో నీళ్ళో, జ్యూసో ఉన్నదనుకోండి. అప్పుడు మనం స్ట్రా వేసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రం తీసుకుంటాం. మిగిలినవన్నీ అందులో ఉండిపోయినట్టు. మరి ఈయనేం చేయాలో, ఆ రత్నాలు, చేపలు, మకరాలు, రకరకాలు, వాటితో పాటు మన కాలేయులు, ఇంకెవరైనా వేరే వాళ్ళు గూడా అందులో దాక్కున్నారేమో తెలీదు. వాళ్ళందరిని వదిలిపెట్టి ఎవరిని టచింగ్ చేయకుండా, ఓన్లీ నీళ్ళని మాత్రమే ఈయన పానం చేయాలిట. మరి ఏం చేస్తాడో? ఈలోగా నాకింకొక అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఈయన పైపేసుకొని తాగినట్టు ఆ నీళ్ళనన్నీ తాగుతాడులే ఏదో ఒకటి చేస్తాడు గానీ, పాపము మన కాలేయులు బయటపడతారు. దేవతలందరూ వాళ్ళని చంపుతారు. మిగిలినవి పాపం అందులో ఉన్నాయి గదా! చాలా జలచరాలు, యాదవాలన్నీ. వాటి సంగతేమి? లేపోతే ఈయన నీళ్ళతో పాటు వాటిని గూడా ముందు మింగేసి, కాలేయుల్ని మాత్రం వదిలిపెడితే వీళ్ళు చంపేస్తారు. ఆ తర్వాత మొత్తం అన్నీ కలిపి వదులుతాడా? ఏంటి చేస్తాడో ఏంటో? వీళ్ళు అడుగుతున్నది బానే అడుగుతున్నారు గానీ, చాలా ఆలోచన జేసి చేయవలసిన విషయము. మన గురువుగారు ఏం జేస్తారో మరి. ఇంతకీ అది వాళ్ళు కోరిన కోరిక. నన్నెవరైనా ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగితే మరి ఒక పని చేయమని నన్నడిగితే ఇట్లాంటివన్నీ అడుగుతాను. ఏదైనా ఒక పని జేయమంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు? నేనేమి చేయాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? అవన్నీ కనుక్కుంటాను. ఎందుకైనా మంచిది. వీళ్ళేమో ఇట్లా వచ్చేసారు నీళ్ళు తాగి, నీళ్ళు తాగి, నీళ్ళు తాగి నువ్వు నీళ్ళు తాగేసావంటే మేము చంపేస్తాం. అక్కడ చాలా ఉన్నాయి గదా! మరి వాటి సంగతి? అది విషయం. సరే ఇంతకి. త్రిదశానాం వచః శ్రుత్వా తథా ఇతి మునిః అబ్రవీత్. కరిష్యే భవతాం కామం లోకానాం చ మహత్సుఖం అన్నాడాయన. త్రిదశుల మాటలను విని అలాగే అన్నాడు మన ముని. ప్రశ్నలన్నీ వేయలేదు. మీరడిగినట్టు మొత్తము కరిష్యే చేస్తాను. లోకాలన్నింటికి గూడా గొప్ప సుఖాన్ని ఇస్తాను అన్నాడు. మరాయనకి అర్థమైనట్టుంది. వీళ్ళు సగం సగం జెప్తే గూడా, ఏదో ఒకటి జెప్తే గూడా ఆయనకి మొత్తం అర్థమైనట్టుంది విషయం. ఏవముక్త్వా తతః అగచ్చత్ సముద్రం సరితాం పతిం ఋషిభిః చ తపస్సిద్ధైః సార్ధం దేవైః చ సువ్రతః. ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి ఇంక తతః మన సువ్రతుడు తపస్సిద్ధులతో, ఋషులతో, దేవతలతో సార్ధం అందరితో కలిసి ఆ సరితాంపతి నదులకు పతి అయిన సముద్రం దగ్గరికి వెళ్ళాడు. మనుష్య ఉరగ గంధర్వ యక్ష కింపురుషాః తథా అనుజగ్ముః మహాత్మానం ద్రష్టుకామాః తత్ అద్భుతం. మనుషులు, ఉరగాలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ గూడా ఈ అద్భుతాన్ని ద్రష్టుకామాః చూడాలన్న కోరికతో మహాత్ముడి వెంట వాళ్ళందరూ గూడా వెళ్లారు. తతః అభ్యగచ్చన్ సహితాః సముద్రం భీమనిస్వనం నృత్యంతమివ చ ఊర్మిభిః వల్గంతమివ వాయునా. తతః వీళ్ళందరూ కలిసి వెళ్ళేసరికి సముద్రము సముద్ర ఘోషలతో ఉన్నది. అలలన్నీ గాలులకు వల్గంతం ఇవ కదులుతూ ఉన్నట్టుగా, నృత్యంతం ఇవ నర్తిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. మన వాయువు మెల్లగా వీస్తూ ఉంటే సముద్రపు అలలన్నీ గూడా రెపరెపలాడుతూ ఉన్నట్టు, నర్తిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నదిట. పైగా ఫేనోగైః నురగలతో కూడి హసంతమివ నవ్వుతూ ఉన్నట్టున్నదిట. కందరేషు స్ఖలంతంచ కొండ చర్యల్లోకి ప్రవహిస్తూ కనిపిస్తూ ఉన్నది. రకరకాల గ్రాహాలతో నిండి ఉన్నది. రకరకాల ద్విజగణాలతో, పక్షులతో, ఆ గణాలతో, సమూహాలతో నిండి ఉన్నది. అగస్త్య సహితాః దేవాః స గంధర్వ మహోరగాః ఋషయః చ మహాభాగాః సమాసేదుః మహోదధిం. ఇంకా అగస్త్యుడితో పాటు దేవతలు, గంధర్వులతో పాటు ఉరగాలు, ఋషులు, మహాభాగ్యవంతులందరూ గూడా ఆ మహా ఉదధి దగ్గరికి సమాసేదుః అందరూ వెళ్ళారు. అప్పుడేం జరిగింది, ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చుని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.